హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సుంకర చలపతిరావు నివాళి రచనగా శిల్పకళా తపస్వి సత్యనారాయణ పట్నాయక్ 99వ జయంతి అనేటువంటి అంశాన్ని మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను, వినండి. శిల్పకళా తపస్వి సత్యనారాయణ పట్నాయక్ 99వ జయంతి సుంకర చలపతిరావు రచించిన నివాళి ఇప్పుడు మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన వినిపించబోతున్నాను, వినండి. శిల్పకళా తపస్వి సత్యనారాయణ పట్నాయక్ 99వ జయంతి. సత్యనారాయణ పట్నాయక్, చౌదరి సత్యనారాయణ పట్నాయక్ ఈ తెలుగు బిడ్డ శిల్పకళా తపస్వి. మన శిల్పులు సహజంగా ప్రముఖ వ్యక్తులు లేదా దేవతా శిల్పాలు చేస్తారు. అందుకు భిన్నంగా జీవితాలను మానవీయ కోణంలో కాంస్య శిల్పాలుగా మలచి జాతీయ గుర్తింపు పొందిన శిల్పి చౌదరి సత్యనారాయణ పట్నాయక్ జీవితాన్ని శిల్పకళా రంగానికి అంకితం చేసిన ఆయన శ్రీకాకుళం జిల్లా బాదంలో 1925 డిసెంబర్ 6న అనగా 99 సంవత్సరాల క్రితం జన్మించారు. ఇష్టం లేకపోయినా తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన చిక్కవలస కరణం బాధ్యతలు స్వీకరించి ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ప్రముఖ చిత్రకారుడు కూర్మాపు నరసింహం చిత్రాలు చూసి స్ఫూర్తి పొంది ఆయన వద్ద ఆయిల్ పెయింటింగ్, ఛాయాచిత్రకళ, డార్క్ రూమ్ ప్రాసెసింగ్ అలాంటి పనులు నేర్చుకున్నారు. అనంతరం నరసింహం సూచనపై 1947లో మద్రాసులోని స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో నాటి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సహకారంతో చేరారు. స్కూల్ ప్రిన్సిపల్గా ఉన్న ప్రముఖ శిల్పి, చిత్రకారుడు దేవిప్రసాద్ రాయ్ చౌదరి ఆ స్టూడియోలో శిల్పాలు తయారు చేసే పద్ధతులు, పనిముట్లు వాడే విధానం, శిల్పాలకు తుది మెరుగులు దిద్దే తీరు వాటిపై అవగాహన చేసుకున్నారు. విద్యార్థి దశలో ఫ్రెంచ్ ఇంప్రవిస్టుల ప్రభావానికి లోనై సిగా, వ్యాన్ లాంటి నిపుణులను అనుకరించేవారు. సామాన్యుణ్ణి కూడా గాఢంగా ప్రభావితం చేయాలంటే చిత్రకళ కంటే శిల్పమే సరైందని భావించిన పట్నాయక్ జీవితాంతం ఆ రంగంలో అంకిత భావంతో కృషి చేశారు. సత్యనారాయణ పట్నాయక్ కళా ప్రతిభ గుర్తించిన ప్రముఖ విద్యావేత్త డిఎస్ రెడ్డి ఆయన్ను పోస్ట్ గ్రాడ్యుయేట్ బేసిక్ ట్రైనింగ్ కళాశాలలో సీనియర్ గ్రేడ్ డ్రాయింగ్ టీచర్గా నియమించారు. తరువాత గుంటూరులో ప్రభుత్వ మహిళా కళాశాలలో 2 దశాబ్దాలు శిల్పకళాచార్యునిగా పనిచేశారు. మౌర్యులు, మొహంజోదారో, శుంగ, కుషాణుల కాలం నాటి ఆకృతులకు రూపురేఖల్ని టెర్రకోట శైలిలో కాంస్యంపై చెక్కడంలో సత్యనారాయణ పట్నాయక్ది ప్రత్యేక శైలి. పట్నాయక్ తన గ్రామీణ జీవన శైలిని మర్చిపోలేదు. బంకమట్టితో ఆకృతిని దిద్ది, మైనంతో మౌల్డ్ రూపొందించి, కాంస్యమును కరిగించి ప్రతిమను తయారు చేయటంలో పట్నాయక్ విశేష ప్రతిభ కనపరిచేవారు. ప్రతి శిల్పంలోనూ నూతనత్వం, సహజత్వం చూపించేవారు. 1998లో గుంటూరులో తన పేరుతో పట్నాయక్ ఆర్ట్ గ్యాలరీని స్థాపించి తన చిత్ర శిల్పాల్ని అందులో ప్రదర్శింపజేశారు. 2009లో ఆ గ్యాలరీని విశాఖలో నాటి ముఖ్యమంత్రి కె రోసయ్య ప్రారంభించారు. దాదాపు 1 దశాబ్దం పాటు నిరాటంకంగా నిర్వహించారు. 2020లో కరోనా సమయంలో ఆయన కుమారుడు శిల్పి అయినటువంటి రవిశంకర్ పట్నాయక్ కన్ను మూయడంతో ఆ గ్యాలరీ మూతబడింది. కాంస్య శిల్పకళకు సంబంధించి సత్యనారాయణ పట్నాయక్ ఒక పుస్తకం రాశారు. కష్టపడి
నేను అభ్యసించిన కాంస్య విగ్రహాల రూపకల్పన విద్య ఈ తరం వారికి అందించే ఉద్దేశంతో స్వీయ అనుభవాన్ని పుస్తక రూపంలో తెచ్చినట్లు ఆయన చెప్పారు. పట్నాయక్ శిల్పాల్లో అధిక శాతం మానవీయ దృక్పథంతో మలిచారు. మాతృత్వం, వాస్తవ జీవన చిత్రం, రసికత్వం ఇటువంటి అంశాలని ఆయన ఎక్కువ సృష్టించారు. ఆయన ఫేస్ పేరుతో రూపొందించినవి అత్యంత కీర్తి నొందాయి. రాష్ట్ర లలిత కళా అకాడమీ ఉపాధ్యక్షుడిగా, భారత శిల్పుల సమాఖ్య కార్యదర్శిగా సత్యనారాయణ పట్నాయక్ పనిచేశారు. తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, బహుమతి పొందిన పట్నాయక్ ఆంధ్ర, నాగార్జున తెలుగు యూనివర్సిటీలకు సలహా సంఘ సభ్యునిగా పనిచేశారు. రష్యా, పోలాండ్, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, హంగేరీ, బల్గేరియా, రుమేనియా తదితర దేశాల్లో పర్యటించి మన తెలుగు చిత్ర శిల్పకళ విశిష్టతను చాటి చెప్పారు. 2011లో కేంద్ర ప్రభుత్వం వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వయోశ్రేష్ఠ అంటూ సమ్మాన్ పురస్కారంతో సత్కరించింది. ఢిల్లీలోని ఆల్ ఇండియా క్రాఫ్ట్ అండ్ సైన్స్ ఆర్ట్స్ సొసైటీ పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కళారత్న అవార్డులను అందుకున్నారు సత్యనారాయణ పట్నాయక్. దేశంలోని వివిధ చిత్రశాలల్లో సత్యనారాయణ పట్నాయక్ శిల్పాలు కొలువుదీరి ఉన్నాయి. ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, కోలకత్తా, గుంటూరు, విశాఖ తదితర ప్రాంతాల్లో 30 శిల్ప ప్రదర్శనలు నిర్వహించారు సత్యనారాయణ పట్నాయక్. తన 97వ ఏట 2022 ఆగస్టు 8న కన్నుమూశారు. అలాంటి సుశిల్పి, శిల్పకళా తపస్వి సత్యనారాయణ పట్నాయక్ 99వ జయంతి 2024 డిసెంబర్ 6. ఆయన స్మృతిలో శంకర చలపతిరావు గారు విరచించినటువంటి ఈ అంశం శిల్పకళా తపస్వి సత్యనారాయణ పట్నాయక్ 99వ జయంతి అనే నివాళి రచనను మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.